హాయ్ అండి, ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన కొబ్బరి పాల పాయసం చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. పచ్చి కొబ్బరితో చేస్తారండి పాయసం, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం పదండి ఎలా చేయాలో. పచ్చి కొబ్బరితో పాలు తీసుకోవాలండి. కొబ్బరి ముక్కల్ని సన్నగా తరుక్కుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి వీటిని ఇప్పుడు ఫిల్టర్లో వేసి ఫిల్టర్ చేసుకుంటాను. ఇగో చూడండి, ఈ విధంగా ఫిల్టర్లో వేసుకుని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వడకట్టుకుంటే పాలు వస్తాయండి. ఇది చాలా వెరైటీ టేస్టీతో చాలా బాగుంటుంది. అంతేకాదండి, కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది ఈ పాయసంలో. ఈ విధంగా తీసుకోవాలి. 2 గ్లాసుల వరకు పాలు వస్తాయి. చాలా బాగుంటుంది. ఇది ఎంతో పోషక విలువలు కలిగినటువంటి పాయసము. అంతేకాదండి, వెరైటీ టేస్ట్ తో మంచి ఫ్లేవర్ ఉంటుంది. కొబ్బరి పాల ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే ఇంకా ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు ఇదే చేసి పెట్టమంటారు. ఇదిగో చూడండి, ఈ బౌల్తో ఒక బౌల్ వరకు బియ్యం తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు సగ్గు బియ్యం తీసుకున్నాను. ఇదిగో చూడండి, లావాటి బియ్యమే తీసుకున్నానండి, రేషన్ బియ్యము. పాయసానికి రేషన్ బియ్యమే బాగుంటుంది. మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా మెత్తగా ఉడికించుకుంటాను. నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వడకట్టుకున్నటువంటి 1/2 లీటర్ వరకు వచ్చాయి ఈ పాలు. వడకట్టుకున్నటువంటి ఈ పాలను కూడా ఈ కుక్కర్లోనే పోసేసుకుంటాను. చూడండి ఎంత చిక్కగా వచ్చాయో. 3 విజిల్స్ వచ్చే వరకు ఇప్పుడు ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదండి, దానికోసం 1 కప్పు బెల్లం తీసుకున్నాను. నేను కొంచెం పక్కకు తీస్తాను. కొద్దిగా రైస్ 1 బౌల్ వరకు, 1/2 బౌల్ వరకు పక్కకు తీసుకుని, స్టీవియా చూపించాను కదా నిన్న, స్టీవియా తెచ్చుకున్నానని చెప్పాను కదా, స్టీవియా వేసుకుని నా కోసం పక్కకు వేరే కలుపుకుంటాను. నాకు షుగర్ ఉంది అందుకని. ఈ రైస్ ఉడికేలోపు ఈ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుంటాను. ఇది ఈ లోపుగా వేయించుకుందాము. ఇందులో బర్రెపాలు అట్లా వేరే పాలేం వేయట్లేదండి. ఆవు పాలు గాని బర్రెపాలు గాని, కేవలం కొబ్బరి పాలతోటే చేయబోతున్నాను ఇప్పుడు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. అందరికన్నా నాకు ఇంకా చాలా ఎక్కువ ఇష్టం అండి. చూడండి, నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నేను. మీకు నెయ్యి కూడా ఒకసారి చూపించాను కదా వీడియో. మిక్సీలో గానీ కవ్వంతో కానీ చేయను, నేను ఓన్లీ స్పూన్ తోనే చేస్తాను. నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా ఈ జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసుకున్నవి వేయించుకుంటాను. ఇవి వేగిన తర్వాత లాస్ట్ లో కిస్మిస్ వేస్తాను. కిస్మిస్ చాలా తక్కువ వేగితే సరిపోతుంది. నేను కొబ్బరి పాలలోనే యాలకులు కూడా వేసుకున్నానండి. యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. చివర్లో కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకుంటాను. కొబ్బరి పాల పాయసం చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, కాల్షియం కూడా వస్తుంది. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. బాదం పప్పు ఇవి వేగిపోయాయి, కొంచెము హాఫ్ వేగాయి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా వేగితే సరిపోతుంది. కిస్మిస్ మరీ ఎక్కువ వేగవసరం లేదు. అయిపోయిందండి, ఇంకా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఓకేనా, 3 విజిల్స్ వచ్చాయి. ఇంకా ఓపెన్ చేసి చూస్తాను ఎలా వచ్చిందో, ఎలా ఉడికిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఉడికిపోయింది. దీన్ని కొంచెం మెత్తగా మెదుపుకుందాము. చూసారా ఎంత మెత్తగా అయిందో. 3 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు నేను స్టీవియా వేసుకుంటానని చెప్పాను కదా, కొంచెం పక్కకు తీసుకుంటాను నా కోసము. చూడండి, ఇది తీసుకున్నాను. ఇది ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం. ఇందులో 1 కప్ రైస్ కి కొంచెం తీసాను కాబట్టి ఈ కప్పు బెల్లం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బెల్లం కరిగే వరకు
ఉడికించుకుంటాను. స్టవ్ వెలిగించాను. మనం ఇప్పుడు కావాలనుకుంటే లూజ్గా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు బెల్లం కరుగుతుంది కదా సరిపోతుంది. ఇంకా ఎక్కువ లూజ్ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అండి. ఈ పాలు కొబ్బరి పాలు కాబట్టి విరగడం లాంటివి ఏమీ ఉండవు, డైరెక్ట్ బెల్లం వేసుకోవచ్చు. కుక్కర్లో వేసాను కాబట్టి చాలా మెత్తగా చక్కగా అయింది. బెల్లం కరిగేలోపు నా కోసం పక్కకు తీసుకున్నాను కదా, ఇప్పుడు అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇంకా స్టీవియా పౌడర్ కూడా వేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, అందుకని కొంచెం 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. బెల్లం కూడా కరిగిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పాయసంలో నెయ్యి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడ్డానికి కూడా ఎంతో బాగుంది కదా. ఇంకా బౌల్లోకి తీసుకుంటాను. చూసారా, బౌల్లోకి తీసుకున్నాను. ఒక బౌల్లో స్టీవియా పాయసం, ఒక బౌల్లో బెల్లం పాయసం. చాలా బాగుంది కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.